హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మన మిద్దె తోటలో ఫ్లవర్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, ఇంకా ఫ్రూట్ ప్లాంట్లైనా చాలా వరకు చాలా హెల్తీగా హై హీల్డ్ వస్తూ ఉంటాయి. దానికి ఏమేమి చేస్తూ ఉంటానో ఈ వీడియోలలో అయితే నేను షేర్ చేస్తానండి. అలాగే నేను మిద్దె తోట స్టార్ట్ చేసి అయితే 2.5 years అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఏం చేస్తే మొక్కలు హెల్తీగా గ్రో అవుతాయో కొన్ని టిప్స్ అండ్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ అయితే చూపిస్తూ ఉంటానండి మన ఛానల్లో ఎక్కువ వరకు హోమ్ మేడ్ ఫెర్టిలైజర్సే చేసి మన మొక్కలకు ఇస్తూ ఉంటానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బంతిపూలు ఇంకా టమాటాలు ఎంత హెల్తీగా వచ్చాయో. ఈ టమాటాలు అయితే పండ్లు మగ్గడానికైతే రెడీగా ఉన్నాయండి. ఈరోజు వీడియోలో సాలిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూస్తేనే నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే బియ్యం కడిగిన వాటర్ అండి. ఈ బియ్యం కడిగిన వాటరు మనం ఒక 2 రోజులైతే ఫర్మెంట్ చేసుకోవాలండి. ఇంకా ఇందులోకి మనము ఒక 2 గుడ్లను అయితే తీసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసేసి మంచి లిక్విడ్ లాగా వచ్చేదాకా మిక్సీ పట్టేయాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కదా, ఆ 2 గుడ్లను మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి అంటే మంచి లిక్విడ్లా వచ్చే వరకు, అంటే మనకి నీలము వైట్ 2 కలిసే విధంగా మిక్సీ పట్టేయాలండి. చూస్తున్నారు కదండి, ఇలా లిక్విడ్లా వస్తుంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని బియ్యం కడిగిన వాటర్లో కలిపేయండి. ఈ లిక్విడ్ మనకు బియ్యం కడిగిన వాటర్ ఎప్పుడూ కూడా 2 రోజులు ఫర్మెంట్ చేసి ఉండాలండి. ఇక్కడ మనకి బియ్యం కడిగిన వాటర్ అయితే ఒక 4 లీటర్స్ వరకు ఉంటాయండి. అందులో ఇంకొక 4 లీటర్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆ 1:1 రేషియోలోనే కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ లిక్విడ్ మన మొక్కలకి ఇవ్వడానికైతే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, మనకి ఏ మొక్క అయినా సరే, అంటే కూరగాయల మొక్కలకైనా, ఫ్లవరింగ్ ప్లాంట్స్కైనా, దేనికైనా మనము ఈజీగా ఇచ్చేసుకోవచ్చండి. ఇలా ఇవ్వడం వల్ల మన మొక్కలకి ఎలాంటి పెస్ట్ రాకుండా చేస్తుందండి. అంటే పెస్ట్ వచ్చినా కూడా తొందరగా కంట్రోల్ చేసేస్తుంది. అలాగే పూత రాలడం వంటి సమస్య ఉన్నా కూడా తగ్గిస్తుంది. చాలా బాగా అయితే ఇది వర్క్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది. నేను ఎప్పుడూ కూడా మన గార్డెన్లో మన మొక్కల మీద నేను ట్రై చేసిన తర్వాత వర్క్ అవుతుంది అంటేనే నేను వీడియో షేర్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబీలు అయితే ఎంత గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయో. మనకి ఒక్కటనే కాదండి, గులాబీలు, మనకి పచ్చిమిర్చి కూడా చూసే ఉంటారు, చాలా మంచిగా వచ్చింది. ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.